హలో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను క్లాస్ అర్థమైందా ఏమన్నా లేదా? నేను క్లాస్ అర్థమైంది సార్. గూగుల్ గూగుల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అర్థమైంది సార్. చూశాను, నేను కూడా నిన్న చెక్ చేశాను మామూలుగా. మామూలుగా ట్రయల్ వేసాను. నేను ప్రాక్టీస్ చేసినారా నిన్నటి క్లాసు? చేశాను సార్, నిన్న మామూలుగా ట్రై చేశాను. ఓకే. ఓకే సార్, ఓకే, నిన్న బాగానే ఉంది సార్. నిన్న ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సార్ ఒక్క నిమిషం సార్. సో ఈరోజు వచ్చేసి మనకి ఏంటంటే డిస్ప్లే యాడ్ గురించి నేర్చుకున్నాం ఈరోజు. డిస్ప్లే నెట్వర్క్ ఓకేనా? ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. వన్ మినిట్ అట్టే ఉండండి, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, కొంచెం ఇష్యూ ఉంది.
సత్య గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్. ఓకే. సో, ఈరోజు డిస్‌ప్లే యాడ్ గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? ఓకే సార్. ఇది వచ్చి డిస్‌ప్లే నెట్వర్క్. ఇది వచ్చేసి డిస్‌ప్లే నెట్వర్క్ అనమాట. సో, ఈ డిస్‌ప్లే నెట్వర్క్‌లో వచ్చేసి ఇది వచ్చేసి ఒక బ్రాండ్ అవేర్‌నెస్ సంబంధించి క్యాంపెయిన్ అనమాట. ఓకేనా? ఓకే. ఇది వచ్చేసి బ్రాండ్ అవేర్‌నెస్ సంబంధించి ఒక క్యాంపెయిన్ అనమాట. బ్రాండ్ అవేర్‌నెస్ సంబంధించి యాడ్ అనమాట. యాడ్ ఇది. ఓకేనా? సో, ఇది వచ్చేసి మనం ఏందంటే, మన బ్రాండ్‌ని ప్రమోషన్ చేసుకోవడం కోసం మనం ఈ డిస్‌ప్లే నెట్వర్క్ సంబంధించి యాడ్ అనేది మనం రన్ చేస్తాం అనమాట. సో, ఇది వచ్చేసి మనకి ఎక్కడ అంటే ఎన్‌డీటీవీ లాంటి ఛానెల్స్ గాని ఇదొచ్చేసి ఎన్‌డీటీవీ లాంటి ఛానెల్స్ అనమాట. సో, ఇది ఎన్‌డీటీవీ వెబ్‌సైటు. సో, వీటిలో వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పి చూపిస్తా ఉంది. ఓకేనా? సో, ఈ దీన్ని మనము ఏమంటామంటే డిస్‌ప్లే నెట్వర్క్ అంటామనమాట. యాడ్స్. ఓకే. ఇదొచ్చేసి మనకి బ్రాండ్ అవేర్‌నెస్ అనేది అవుతుందనమాట. ఓకే. ఓకేనా? ఇదొచ్చేసి బ్రాండ్ అవేర్‌నెస్ అనేది అవుతా ఉంది. సో, ఇక్కడ కూడా బ్రాండ్ అవేర్‌నెస్ అనేది అవుతా ఉంది. సో, ఇదొచ్చేసి ఎవరు రన్ చేసినారు? ఇది అడ్వర్టైజరా? లేదంటే బ్రాండ్ ప్రమోషనరా? ఎవరు రన్ చేసినారు? బ్రాండ్ ప్రమోషనర్ రన్ చేస్తారేమో సార్. ఇది బ్రాండ్ ప్రమోషనర్. రన్ చేసింది ఎవరు? అడ్వర్టైజరా? లేకపోతే బ్రాండ్ ప్రమోషనరా? బ్రాండ్ ప్రమోషనర్ సార్. అడ్వర్టైజర్ కదా రన్ చేసింది? నేను అనుకుంటా బ్రాండ్ ప్రమోషనర్ అనుకుంటున్నా సార్. నేను చెప్పింది ఆ క్వెషన్ అర్థం చేసుకోండి. ఇది రన్ చేసింది ఎవరు అని అడిగా. అడ్వర్టైజరే కదా రన్ చేసింది. అవునవును. ఆ! ఇక్కడొచ్చేసి మనకేంటంటే మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతా ఉందన్నమాట. అవును సార్. అవును. హ్మ్. మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతా ఉంది. ఓకే. సో, మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుందన్నమాట అయితే ఇక్కడ. సో, ఓకే సార్. మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతదంటే మనకి కస్టమర్ డైరెక్ట్ మన వెబ్‌సైట్‌లోకి వస్తాడన్నమాట. ఓకే. సో, ఓకే. దీని ద్వారా మనకేందంటే లీడ్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో, లీడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఇంకోటేందంటే మన బిజినెస్ గురించి అందరికి తెలుస్తదన్నమాట ఈజీగా. ఓకే. 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 సో, ఓకే. ఎక్కడ క్రౌడ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటదో, సో, అక్కడ వచ్చేసి మనం బ్రాండ్ ప్రమోషన్ అనేది మనం చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువుంటదో ఓకేనా? అదే సార్. ఎక్ అదే. ఎక్కడైతే ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువుంటదో అక్కడ బ్రాండ్ ప్రమోషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? దానివల్ల ఏమవుతది? బ్రాండింగ్ అనేది అవుతదనమాట మన సైట్‌కి. ఓకే. బ్రాండింగ్ అవ్వడం వల్ల మనకి మా లీడ్స్, సేల్స్ గాని అన్నీ కూడా కన్వర్షన్ గాని అన్నీ ఇంక్రీజ్ అయితాయనమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, క్యాంపెయిన్‌లోకెళ్ళిపోదామా? యెస్ సార్. క్రియేట్ మీద క్లిక్ జేయాలి. క్యాంపెయిన్ మీద క్లిక్ జేయాలి. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి డిస్‌ప్లే అని జెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. డిస్‌ప్లే సో, ఈ యాడ్స్. డిస్‌ప్లే మీద డిస్‌ప్లే సెలెక్ట్ జేసుకొని డిస్‌ప్లే మీద సెలెక్ట్ జేసుకొని మనం కంటిన్యూని క్లిక్ జేసుకోవాలనమాట.
ఓకే. ఇక్కడ వచ్చేసి వెబ్‌సైట్ యూఆర్ఎల్ అడుగుతా ఉంది. సో, క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి మనం క్యాంపెయిన్ నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి ఓకే. క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకోవాలి. లొకేషన్ అడుగుతా ఉంది ఇక్కడ. లొకేషన్ వచ్చేసి ఇండియా ఇస్తున్నాను నేను. కిందకు వచ్చిన తర్వాత లాంగ్వేజెస్ అడుగుతుంది. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఏం లేదు. ఓకేనా? సో, నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే బడ్జెట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కన్వర్షన్సా లేదంటే వ్యూయబుల్ ఇంప్రెషన్సా ఏమొస్తుందండి? వ్యూవబుల్ ఇంప్రెషన్స్. ఎస్. ఏంటంటే మనం చూపించడం కోసం, చూడడం చూపెడ కోసం ఇచ్చేది. డిస్ప్లే కదా సార్. అవును. సో ఇక్కడ ఏంటంటే ఒక టైమింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ టైమింగ్లో జస్ట్ ఆ టైం వరకు లోపల చూపిస్తుంది అనమాట. ఆ టైం లోపల ఎవరైతే చూస్తారో దానికి మనకి క్లిక్ పర్ పర్ ఇంప్రెషన్కి ఎంత అని పడుతుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి మనం 0. ఒక్క నిమిషం అండి, వేరే కాల్ వస్తుంది. ఓకే. ఓకే సార్.
ఓకే సత్య గారు. సారీ అండి. కొంచెం వేరే ఇంపార్టెంట్ కాల్ అన్నమాట. ఓకే సార్. ఓకే. ఓకే. సో, మనం జస్ట్ మనం చూడడానికి చూసినప్పుడు మనకి వ్యూవబుల్ ఇంప్రెషన్స్ అనేవి మన మన యాడ్ రన్ అయినప్పుడు మాత్రం మనం చూడడానికి మాత్రం చూసినప్పుడు మాత్రమే ఎంత కాస్ట్ అనేది పడాలి అని చెప్పేసి మనం ఇస్తున్నాం. ఓకే. సో, ఓకే. పర్ ఓకే. కాస్ట్ మనం ఎంత పడాలనేది ఇయ్యాలి? చెప్పండి. ఏమైనా ఐడియా ఉందా? తక్కువ పెట్టుకోవాలి సార్. ఆ? తక్కువ పెట్టుకోవాలి. ఎంత? ఎంతంటే వీలైనంత తక్కువ అంటే వీలైనంత తక్కువ పెట్టుకొని ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎక్కువ వ్యూస్కి. యెస్. యెస్. 0.025 ఇస్తున్నానండి. ఓకే. 0.25. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాడ్ టార్గెటింగ్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చి ఇన్ ప్రోగ్రెస్ రెస్పాన్సివ్ డిస్‌ప్లే యాడ్ చేంజ్ అని వస్తుంది. అంటే దీనికి ఏం చేయాలి మనము? ఏదైనా ఐడియా అప్లోడ్ ఉందా? చేయాలి సార్. హ్మ్. ప్రోగ్రెస్ రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్. ఏదైనా ఐడియా ఏదైనా ఉందా ఏమన్నా? లేదు సార్, లేదు. చెప్పండి. సో, ఇక్కడ ఏందంటే ఇమేజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. పైన మనకి స్పాన్సర్డ్ యాడ్ లాగా కనిపిస్తది కదా! ఓకే. టైటిల్ లాగా సార్, టైటిల్ కనిపించేలాగా. నంబర్ కన్ఫర్మ్ మెయిల్ ఐడి. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి న్యూ యాడ్ అడుగుతుంది. సో, దీనికి ఏందంటే మనం ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఏందంటే మనకు ఒక సైట్ ఉంటది. ఓకేనా? క్రియేటోపియా అంటామనమాట ఆ సైట్‌ని. దాంట్లో మనం మనం యాడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాడ్ కాపీ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు పెయిడ్ ఫ్రీ ఉంటది. ఓకే. సో, ఈ ఫ్రీ ట్రయల్స్ అనేవి సమ్ టైమ్స్ వరకు మాత్రమే ఉంటదనమాట. ఓకే. ఓకేనా?
ఇద్దరు ఇక్కడ చూడండి. యాడ్ ఉందండి. ఓకే. సో ఇదనమాట. అర్థమైందా? సో ఈ విధంగా అనేది ఉంటదనమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. సో ఈ విధంగా నేమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. ఇట్లా వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని అక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ ఎప్పుడు అవ్వట్లేదు. సో ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాలి మనం. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు ఇది. ఓకే.
సో అక్కడ యాడ్ చేసుకోవాలి మనము. ఓకేనా? లేదంటే ఇది ఇక్కడ వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనకి డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకేనా? ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఈ విధంగా డిస్‌ప్లే అవుతది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కింద సైడ్‌లో. హ్మ్. ఇక్కడ మీరు ఏదైనా యూఆర్ఎల్ ఇస్తే ఇమేజెస్ కూడా ఇక్కడ మనకి వస్తాయి అనమాట. సో ఇదేంటంటే ఓకే. మన వెబ్‌సైట్‌లో ఉండేటివి అనమాట ఇవి. ఓకే. ఓకే. మన వెబ్‌సైట్ యూఆర్ఎల్‌లో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నమాట. ఇక్కడ మీకు ఏదైనా లోగో ఉంటే లోగో యాడ్ చేయొచ్చు మీరు. ఓకే సార్. ఓకే. ఇక్కడ లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా వీడియో ఏమైనా ఉంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో ఇది వచ్చేసి డిస్‌ప్లే పాత్ అనమాట. ఇది వచ్చేసి మెయిల్‌లో ఈ విధంగా చూపిస్తదంట. ఓకేనా? సో మెయిల్‌లో ఈ విధంగా అనేది చూపిస్తదంట ఇక్కడ టెంప్లేట్ లాగా. ఓకేనా? సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానెల్‌లో ఇక్కడ చూపిస్తది చూడు పైన. అవును సార్. అవును. సో యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విధంగా చూపిస్తదంట. డిస్‌ప్లే యాడ్. ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. సో ఈ విధంగా కనిపిస్తదంట. ఓకే. చూడండి. సో ఈ విధంగా అనేది చూపిస్తది. కనిపిస్తుంది కదా! ఈ విధంగా కనిపిస్తుందనమాట మన యాడ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంటది. ఓకేనా? ఇక్కడ మనం బిజినెస్ నేమ్ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఇక్కడ మీరు ఏదైనా హెడ్‌లైన్ ఇవ్వాలనుకుంటే హెడ్‌లైన్ ఇచ్చుకోవచ్చు. ఓకే.
నైట్ చెప్పినాను కదా మీకు 26, 29 అట్లా ఉండాలి అని. ఓకేనా? అర్థమవుతుందా? ఓకేనా? అర్థమవుతుంది కదా? సార్. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం కంటెంట్ అనేది యాడ్ చేయొచ్చు. ఓకే. ఓకేనా? సో ఈ విధంగా టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. సో ఈ విధంగా షో అవుతుంది యాడ్. ఓకే సార్. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత వచ్చేసి బడ్జెట్ తక్కువ ఉందా? సో ఇదనమాట మనం యాడ్ చేసింది. ఓకే. సో ఇది వచ్చేసి పబ్లిష్ క్యాంపెయిన్.
పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. సో ఇది వచ్చేసి 1 or 2 డేస్లో మన క్యాంపెయిన్ రన్ అవుతుంది అని చెప్పి ఇస్తాం. ఓకే, ఓకే సో ఇదే మనకు అవసరం లేదు. బ్యాక్ ఓకే, సో ఇదనమాట మనం క్రియేట్ చేసిన యాడ్. సో ఇక్కడ కనిపిస్తుందా హైదరాబాద్ క్యాంపెయిన్. సో ఇదనమాట, ఇది మనం రన్ చేసిన క్యాంపెయిన్. సో ఇది వచ్చేసి మనకి మెయిల్ ఐడిలో కానీ మెయిల్ ఐడి సరే జీమెయిల్ తర్వాత యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఈ రెండిట్లో మాత్రమే మనకి రన్ అవుతుంది అని చెప్పి చూపించింది కదా. ఓకే, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనకి చూపిస్తాం, దాంట్లోనే చూపించింది. ప్రీవియస్ చూపించాను కదా, మీరు చూసినారా లేదా? చూసాను సార్, చూసాను. సో ఆ విధంగా మనకి మెయిల్లో కానీ మెయిల్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ ఏమంటారు మెయిల్లో చూపిస్తుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ జీమెయిల్లో ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ప్రమోషన్స్లో ఇన్బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రమోషన్స్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట, ఏమైనా ఉంటే. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ఎక్కడ షో అవుతుంది చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ యాడ్స్. సో ఇక్కడ షో అవుతాయి అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. ఓకే, సో అలాంటి ప్లేస్లలో మనవి రన్ అవుతాయి అనమాట. ఓకేనా? ఓకే సార్. సో ఈ విధంగా మన యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా లేదా? అర్థమైంది సార్, అర్థమైంది. టాపిక్ ఈజీగా ఉంది, కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది సార్, చూడండి. అంత ఈజీగానే అర్థమవుతుంది, అంత ఈజీగానే ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ ఇమేజ్ ఒకటి యాడ్ చేయడానికి అక్కడ అవ్వాల. అది ఏదో మరి ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, అది మరి అప్లోడ్ అవ్వలేదు అది. ఓకేనా? సార్ ఇప్పుడు మనం బిడ్డింగ్ చేస్తాం సార్, అమౌంట్ మన ఓన్ అమౌంట్, అది మన ఓన్ అమౌంటే 500 కానీ 1000 రూపీస్ కానీ పర్ డే పెట్టుకుంటే మనకి రన్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఎవరికన్నా ప్రమోటర్కి మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి సార్, అప్పుడు ఏంది మనం ఎవరికన్నా మార్కెటింగ్ చేస్తున్నాం, ఎవరికన్నా వర్క్ చేస్తున్నాం, ఏదైనా ఒక ప్రోడక్ట్ వర్క్ చేస్తే క్లయింట్ దగ్గర నుంచి మనం అమౌంట్ యాడ్ చేయాలి. మనం పెట్టం, జస్ట్ మనం సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, మన క్యాంపెయిన్ సెటప్ చేసినందుకు, దాన్ని లైవ్ చేసుకొచ్చినందుకు దానికి ఇంత సమ్ అమౌంట్ 5000, 4000, 10,000. ఓకేనా? ఈ విధంగా మనం సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము. డైలీ బడ్జెట్ అనేది అతని చేత, బిడ్డింగ్ అనేది అతని చేతనే పెట్టుకోవాలి, మన సంబంధం లేదు.
ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇక్కడ వచ్చేసి క్లిక్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంప్రెషన్స్, ఎన్ని ఇంప్రెషన్స్, ఎంతమంది ఎంతమంది చూసినారు, ఎన్నిసార్లు చూసినారు అనేది ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంది. యావరేజ్ ఓకే. సిపిసి. ఓకే, యావరేజ్గా సిపిసి అనేది ఎంత పడుతుంది ఏంది అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. కాస్ట్. ఓకే, కాస్ట్ టోటల్ కాస్ట్. కాస్ట్ అనేది ఎంత ఉంది ఏందనేది ఇక్కడ పడుతుంది అనమాట మనకి. ఓకే. ఓకేనా? రైట్ సార్. సో ఓకే, ఇదనమాట ఈరోజు. రేపు వచ్చేసి వీడియో యాడ్స్ ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం రేపటి క్లాస్లో. అలాగే ఓకే, సార్. అలాగే. ఓకే. రైట్. వీడియో యాడ్స్ అంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలి ఏంది అనేది. ఓకే, స్కిప్పబుల్ యాడ్స్ అంటే ఏంది, నాన్ స్కిప్పబుల్ అంటే ఏంది. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం. అలాగే సార్. రైట్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.